హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అమ్మవారికి చక్కెర పొంగల్ నైవేద్యం చేద్దాం అనుకుంటున్నాను అండి. ముందుగా స్టవ్ అంటించుకున్నాను, కళాయి పెట్టుకున్నాను. అసలు నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అండి. చాలా పర్ఫెక్ట్ కుదిరింది. ఈ మెజర్మెంట్స్ యూస్ చేసి చేయండి, చాలా చక్కగా వస్తుంది. నాకైతే బాగా కుదిరిందనమాట. ఈసారి నేనే ఫస్ట్ టైం చేయడం. ఇంకా ఎండు కొబ్బరి లేదు నా దగ్గర. ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా సూపర్ ఉండేది. ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నానండి. కొంచెం నేను టీ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను. ఇదిగోండి, కళాయి వేడెక్కిన తర్వాత నేను పెసరపప్పు అదే కొలతతో వేసుకున్నాను. చిన్న టీ గ్లాస్తో పెసరపప్పు. అది ద్వారగా వేగాలండి, అంటే చక్కగా మాడిపోయినట్టు కాకోకుండా మీడియం సైజు లాగా. నేను బియ్యం కూడా హాఫ్ గ్లాసే తీసుకున్నానండి, ఇంకెక్కువ తీసుకోలేదు. నాకు అంటే సేమ్ క్వాంటిటీ అనుకోండి. అది టీ గ్లాస్, ఇది టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ బియ్యం. ఇగోండి, చక్కగా కలర్ మారుతున్నాయి కదా, చాలు మళ్ళీ మాడిపోయినట్టయితే మనకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట చక్కెర పొంగలి. ఇలా అయినప్పుడు ఇంకా స్టాప్ చేసేసేయండి. నెక్స్ట్ కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో ఆ పెసరపప్పు వేసేసాను. ముందుగా బియ్యం కడిగి నానబెట్టుకోవద్దండి, జస్ట్ వెంటనే కడిగి వేసేసుకోండి, అంతే. ఇప్పుడు మనకు కొలత ఏంటంటే అండి, ఒక గ్లాస్ ఉన్నారండి, నేను చూపిస్తున్నాను కదండి, ఆ గ్లాస్ ఉన్నరతో వాటర్ పోసుకోండి చాలు, ఎక్కువ కూడా వద్దు. ఇవ్వండి, ఆల్రెడీ నేను టీ గ్లాస్ చూపించాను కదండి, దాంతో 1.5 గ్లాస్ అనుకోండి, ఓకేనా. అలా అయిన తర్వాత అది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపు నేను బెల్లం పాకం పట్టుకుంటున్నానండి. ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను కళాయిలో, తర్వాత దాన్ని బెల్లం తురిమి వేసుకున్నాను. దీనిలో షుగర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి, ఒక టీ గ్లాస్. అంతా టీ గ్లాస్ మెజర్మెంటేనండి నేను చూపించిందంతా. ఇదిగోండి, షుగర్ కూడా నేను ఎక్కువ వేసుకోవట్లేదు. బెల్లం కూడా ఒక 100 గ్రామ్స్ బెల్లం అండి. ఇంకా బెల్లం అవి రెండు తీసేస్తున్నాను, ఎందుకంటే పాకం ఆల్రెడీ వచ్చేస్తుందని చెప్పి సరిపోతుందని చెప్పి నేను తీసేస్తాను. కరెక్ట్గా 100 గ్రామ్స్ కన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు బెల్లం, మరి ఓవర్గా ఏం అక్కర్లేదు, మరి స్వీట్ ఎక్కువైపోతుంది. చక్కెర పొంగల్ అంటే స్వీట్ అనుకోండి, నాకు సరిపోయిందనమాట. ఇదిగోండి, తీగ పాకం అంటారు కదా, తీగ పాకం కూడా కాకుండా మామూలు అతుక్కోవాలి అంతే. పాకం వచ్చినట్టు రానట్టు అలా ఉండాలండి, మరి ఓవర్ పాకం తీయకూడదు. ఈ రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయిందండి, 3 విజిల్స్కి వదిలాను. యాక్చువల్లీ కుక్కర్లో చేస్తే బాగుంటుంది, కానీ నేను కళాయిలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను అండి. ఆ పాకంలోనే వేసేసుకున్నాను రైస్ తిరగబాతులాగా. ఈ లోపు నేను డ్రై ఫ్రూట్స్ వేడి చేసుకుంటున్నాను. యాక్చువల్ కుక్కర్లో చూపిద్దామంటే నాది బ్లాక్ కుక్కర్ అనమాట, కనిపించట్లేదు, సో అందుకనే నేను కళాయిలోకి వేసుకున్నాను. ఈ లోపు డ్రై ఫ్రూట్స్ కూడా వేడి చేసి దానిలో కలిపేసానండి, వేపుకొని. ఈ 2 యాలక్కాయలు, అల్లం అని వచ్చేసింది, యాలక్కాయలు దంచుకొని వేసుకున్నాను అండి. ఇది ఏమంటారంటే కర్పూరం అండి, దీన్ని ఏదో కర్పూరం అంటారండి. డబ్బా చూపించాను, నేను ఫస్ట్ టైం వాడుతున్నా. అది చిన్న కర్పూరం వేసానండి, మంచిదనమాట. ఇది మన వంటల్లో యూజ్ చేసే కర్పూరము, ఓకేనా అండి. నెక్స్ట్ నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా నేను ఓవర్గా వేసుకోలేదండి, అదిగోండి మీకు చూపించాను కదా, ఒక 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఒక 2 స్పూన్స్ ఉంటుంది, మొత్తం కలిపి అంతేనండి. అసలు ఎంత పర్ఫెక్ట్ కుదిరిందంటే చాలా పర్ఫెక్ట్ కుదిరిందండి చక్కెర పొంగల్ మాత్రం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. దసరాలో ఫస్ట్ టైం అమ్మవారికి నేను చక్కెర పొంగల్ చేసి పెట్టడం, ఇంత పర్ఫెక్ట్గా కుదిరింది కూడా. అందులో నేను అమావాస్య వచ్చింది కదండి, ఇంకా ఈరోజే అంతా క్లీనింగ్ చేసుకోవడం, అమ్మవారి దేవుళ్ళు ఇది అంతా ఫోటోలు తుడిచి బొట్లు పెట్టుకోవడం అంతా ఈరోజే కదా. సో నాకు దగ్గర 10:30 అయిపోయిందండి పూజ అంతా అయ్యేపటికి. ఇదిగోండి నా పర్ఫెక్ట్ చక్కెర పొంగలి. ఓకేనా, బాయ్.